సబ్స్క్రైబర్స్, మీకు పెద్ద లైన్ కనబడుతుంది కదా. నేను ఇందాక ఆ లైన్ చూసినప్పుడు ఏమనుకున్నానంటే ఏమన్నా ప్రసాదం పెడతానరా లేదంటే ఏదైనా పెళ్లి భోజనం ఉందా అట్లా అనుకున్నాను అనమాట. సో ఇక్కడ మిరాకిల్ ఏమంటే వాళ్ళందరూ ఎందుకున్నారంటే హల్వా కోసం ఉన్నారంట. ఇక్కడ ఆ చిన్న కొట్టు కనపడతాం కదా, ఆ కొట్లో హల్వా చేస్తారనమాట. ఆ హల్వా వచ్చేసిందను తిరునెల్వేలిను తర్వాత వచ్చే మదురై, ఈ 2 జిల్లాల్లో వెరీ వెరీ ఫేమస్ హల్వా అనమాట. సో అందుకనేసి నేను వాళ్ళు సాయంత్రం 5 గంటల కాడ వచ్చేసిన ఇంత పెద్ద లైన్ నిలుచుకున్నారు. సో మరి అది ఎంత ఫేమస్ హల్వా కాకపోతే ఇంతమంది లైన్ నిలుచుకుంటారు మీరు అర్థం చేసుకోవచ్చు. నిజంగా మిరాకిల్ అబ్బా. మామూలు ఎవరినో వైన్ కోసం నిలుచుకుంటారు, ప్రసాదం కోసం నిలుచుకుంటారు, హల్వా కోసం నిలుచుకుంటారు లైన్లో. సబ్స్క్రైబర్స్, మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. ఈరోజు వచ్చేసిందను గురువారము. ప్రజెంట్ టైం వచ్చేసిందను 5 గంటలు అయింది. 11వ తేదీ ఈరోజు అబ్బా, నవంబరు. ఇక్కడ మ్యాటర్ ఏమంటే మనము తిరునెల్వేలి హెడ్ క్వార్టర్స్ ఉంది కదా, జిల్లా హెడ్ క్వార్టర్స్.
సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అంటే టెన్కాశీకి వెళ్తున్నాము. ఆ టెన్కాశీలో వచ్చేసిందను ఒక ఫేమస్ దేవాలయం ఉంది, అంటే ఆ జిల్లాకే ఫేమస్ దేవాలయం అనమాట. అది ఆ దేవాలయం ఏమంటే ఆల్మికు సౌత్ కాశీ శివన్ టెంపుల్. ఆల్మికు సౌత్ కాశీ శివన్ టెంపుల్ అంటే ఈశ్వర దేవాలయం ఉంది. ఇది అంటే కాశీలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనేసి చెప్పడం అనమాట. సో ఈశ్వర దేవాలయానికి ఇప్పుడు మనం మార్నింగ్ వచ్చేసిందనో ఈ 5 గంటల బయలుదేరామన్నమాట. సో సబ్స్క్రైబర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా. సో ఈ తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటే మామూలుగా తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ వచ్చేసి చాలా బాగుంది, దీంట్లో ఏం డౌట్ లేదు. సో అంటే చుట్టుపక్కల అంతా బాగుంది, విలేజెస్ కానీ అన్నీ బాగున్నాయి. కానీ ఎవరైనా సరే ఈ తిరునెల్వేలి అంటే ఈ టౌన్ ఉంది కదా, అంటే కార్పొరేషన్ మరి ఏంటి నాకు తెలియదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి వాటికి వచ్చేటప్పుడు అంటే ఏమన్నా పని ఉంటే, ఏమన్నా పని పెట్టుకోదలుచుకుంటే ఒక్కటికి 2 సార్లు కాదు 4 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే నేను ఇంతవరకు ఎక్కడా చూడదనమాట ఆ రకమైన భయంకరమైన పొల్యూషన్ ఉందన్నమాట. పొల్యూషన్ కానీ ఆ రోడ్స్ కానీ, ఆ రోడ్స్ వచ్చేసి నీట్నెస్ కానీ లేవు ఎక్కడ. అంటే మామూలుగా సిటీ ఎంట్రన్స్లో కానీ కొద్దిగా కానీ అవుట్స్కట్స్లో కానీ కొద్దిగా రోడ్స్ ప్రాబ్లం ఉంటాయి. కానీ ఈ తిరునెల్వేలి హెడ్ క్వార్టర్స్లో ఏంటంటే స్టార్టింగ్ నుంచి అంటే ఇక్కడ మనం హెడ్ క్వార్టర్స్లోకి ఎంటర్ అయ్యేటప్పటి నుంచి మళ్ళీ చివరి దాకా కూడా రోడ్స్ బాగలేవు. నెక్స్ట్ ఏంటంటే లోపల సిటీ అంతా కూడా ఎలా ఉంది అంటే అది డస్ట్కి మామూలుగా మనం ఒక 5 నిమిషాల్లో అంటే మ్యాక్సిమం అంటే ఒక 15 నిమిషాలు ఆ సిటీ మొత్తం తిరిగి వచ్చినాం అనుకున్నా, వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక 20-15 నిమిషాల తర్వాత ఏమైపోతుందంటే మనము నల్లగా అయిపోతాం, లేదంటే ఆ దుమ్ము పడి ఒక రకంగా తిరిగిపోతాం అనమాట మనుషులము. ఆ దుమ్ము చూసానే నాకు ఇంకా అక్కడ 2-3 ఎపిసోడ్లు ఉన్నాయి, ఆ 2-3 ఎపిసోడ్లు కూడా వద్దనిపించేసాను అనమాట. అంత దుమ్ము అసలు ఢిల్లీలో కాదు, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ వెహికల్స్ తిరగాలని చెప్పిండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరునెల్వేలిలోనే చెప్పాలన్నమాట. ఈ పదం 10 తిరగట్లేదు, ఈ తిరునెల్వేలిలోనే చెప్పాలన్నమాట. ఫస్ట్ ఢిల్లీలో కానీ ఇక్కడ పెట్టాలన్నమాట ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్. సో ఎందుకంటే భయంకరమైన పొల్యూషను, విపరీతమైన దుమ్ము. అంటే ఏమో లేదు, సిటీలో రోడ్లోనే ఉందామనుకున్నా కానీ గొంతు సందుల్లో ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను, నేను అది ఎలా ఉంది తిరునెల్వేలి అనేసి. బట్ ఏమంటే అది ఏమో మరి అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. అది మరీ ఇంత ఘోరంగా ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే చుట్టుపక్కల డిస్టిక్ తిరునెల్వేలి డిస్టిక్లో చుట్టుపక్కల చాలా మండలాలు కానీ విలేజెస్ కానీ చాలా బాగున్నాయన్నమాట. ఎగ్జాంపుల్కు పాపనాశం ఉంది కదా, ఈ పాపనాశం కూడా చూసాను నేను, చాలా బాగుంది. ఈ లెక్క ప్రకారం దీంతో పోల్చుకుంటే ఈ తిరునెల్వేలి జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ కూడా చాలా బాగుంటుంది అనుకున్నాను నేను. కాకపోతే నాకు కూడా తలకాయ దిమ్మ తిరిగేట్లో షాక్ చేసింది. అక్కడ నాకు ఇంకా 4-5 ఎపిసోడ్లు ఉన్నాయి కూడా. బట్ ఏమంటే టైం వచ్చేసి 5:30 5:40 అయింది. ఇంకా చూసుకోవాలి టైం ఎంత అయింది అనేసి. సో 5